2 చట్నీలు, ఈ చట్నీ అయితే రైస్ టేస్ట్ చూద్దాం. ఇది మళ్ళీ సూపరు. ఓ వద్దలాగా ఎవరో ఒకలే తినాలి తిట్లు. కాకినాడ స్టైల్ అంటారు నాకు అక్కడ రమ్మనవ్వండి చెప్పరా. ఏ వంట చేయమన్నాడు లేనప్పుడు చేసుకోమను. మా బావని కూడా తిట్టండి మీ హస్బెండ్స్ తో పాటు. మీకు ఎప్పుడు పేరు పెడదామని నేను రెడీగా ఉన్నాను. గంధం చెక్క అంటే వీడియోలో ఇది ఏమి మీరు వెళ్ళిపోయి నేను చేసుకుని వస్తాను. నాకు వచ్చి ఎవరు చెప్పాడు ఇది ఎక్కడ షాకరా కుక్కర్ వస్తుంది. 2 గ్లాసులు పాలు. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు పొద్దున్నే నిద్ర లేసాను. ఎందుకంటే కారు సర్వీసింగ్ ఇవ్వాలి. డిస్ప్లేలో చూపిస్తుంది సర్వీస్ టైం అయింది మీకు అని చెప్పేసి. అందుకే సర్వీసింగ్ ఇవ్వడానికి షోరూమ్ కి వచ్చేసాను. సర్వీసింగ్ ఇచ్చి తర్వాత ఈ రోజు మా బావ మటన్ బిర్యానీ వండుతానరా, నువ్వు ఎప్పుడు తినవు అలాంటి మటన్ బిర్యానీ వండుతానన్నాడు. చూద్దాం ఎలా చేస్తారో ఏంటో. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చాలా కారు సర్వీసింగ్ ఇచ్చేసి మటన్ తీసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఫస్ట్ టైం తింటున్నాను మీరు చేసే మటన్ బిర్యానీ. నేనేం చేయను, మన ఇద్దరం కలిపి. వద్దలాగా ఎవరో ఒకలే తినాలి తిట్లు. ఇద్దరికి పెట్టకండి. ఇంత మటన్ నాకు దబ్బడిపోద్ది. ఎంత మటన్ అది? కేజీన్నరకి ఏమవుద్ది? నాకు రాదు కదా, నేను ట్రైల్ వేస్తున్నాను ఫస్ట్ టైం. ఎందుకు సార్ మీరు బాగా వేస్తారని చెప్పి స్టాక్ చిన్నోడు చెప్పాడు. ఇప్పుడు ఏంటి ఎలాగ హైదరాబాదీ దమ్మా, విజయవాడ దమ్మా, ముస్లిం స్టైలా, గోదావరి స్టైలా, నెల్లూరు స్టైలా, చెన్నై స్టైలా? అన్ని స్టైల్స్ ఉన్నాయా? నా స్టైల్ ఇన్ని స్టైల్స్ ఏమి ఉండవమ్మా. నజీర్ గారి స్టైల్, కాకినాడ స్టైల్ అంటారు నాకు అక్కడ. రమ్మనవ్వండి. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఫస్ట్ గా నీట్గా కడిగేసి దీన్ని మ్యాగ్నెటా మ్యారినేట్ అండి. నీ కామెంట్ లో చూస్తా ఉంటాను. మ్యారినేట్ చేయాలి. ఓకే, మ్యారినేట్ చేసేసి మొత్తం కడిగేసారు నీట్ గా. కడగాలి. మొక్క భలే ఉంటది. ఇది బాగుంటది. ఇది మంచి కండ ఏంటి ఇచ్చేందరూ తినేయాలి. ఊరుకోండి, కలపండి, మసాలాలు కలపండి. ముందు కడిగేది. ఏ అడగలేదా? మా చిన్నోడు ఇంకా లేగలేదు చూడండి. లెగు ఏమైంది చెప్పరా. ఏ దేనికి వెళ్ళిపోవాలి చెప్పు. మ్యాటర్ చెప్పి అలుగు. అరే వాటర్ పార్క్ తీసుకెళ్తాను రా. వాటర్ పార్క్ అంటే నీ కోసం బిర్యానీ వండుతుంటే నువ్వు వాటర్ పార్క్ అంటున్నావు. లేచి బయటికి రా, పడుకుంటూ వచ్చేస్తే వాటర్ పార్క్ మన దగ్గరికి. కాసేపు పడుకో, వాటర్ వస్తాయి నీ మీద. ఓకే, మసాలాలు కలిపేద్దాం. మటన్ కడిగేసాం. ముందు చేతికి దొరికినంత, స్పూన్ కి వచ్చినంత 2 స్పూన్లు కారం, పింక్ సాల్ట్. మా వాళ్ళు పింక్ సాల్ట్ అక్క కారంలో గట్టి తీసుకెళ్ళి మళ్ళీ సాల్ట్ లో పెట్టేస్తున్నారు. మొగోళ్ళు అలాగే ఉంటాయి. చెప్పకూడదు అలాంటి. ఎందుకు? అక్కడ కనబడుతుంది కదా ఒక స్పూను. రేపు నుంచి రమ్మని గొడవలేదు మనకి. టిప్స్ ఇలాంటివి చేస్తే మళ్ళీ నెక్స్ట్ వంట చేయమన్నాడు. చేసుకుంటారు. తెలుసుకోండి ఎన్ని చిక్కాలి. మసాలా ఇది స్పెషల్ గా అక్క తీసిన మసాలా. ఏముంటాయి ఇందులో? అన్ని మిక్స్ చేసేది. అల్లం వెల్లుల్లి ఇంకా చాలా ఉంటాయి మసాలాలు. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని కలిపేద్దాం. ఓకే, మంచి స్మెల్ వస్తుందండి. 2 స్పూన్లు. 2 అంటే ఫస్ట్ 2.5. తర్వాత పెరుగు ఏదో మర్చిపోతారు మీరు. ఏదో మర్చిపోతాం పక్కది. తల్లి పిలుస్తారు నన్ను. మర్చిపోయాను రండి. నిమ్మకాయ ఆయిల్ ఇందులో వేసేస్తున్నారు. నెక్స్ట్ నిమ్మకాయ. 1 నిమ్మకాయ ఫుల్లా? హాఫ్ చాలా? పెద్ద నిమ్మకాయ హాఫ్ వేస్తున్నాం గైస్. నాకు తెలిసి మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఇంట్లో లేడీస్ ఉంటే. లేనప్పుడు చేసుకోమను. స్టైల్. అదే లేడీస్ ఉంటే చేయండి. ఇంట్లో లేడీస్ మీ హస్బెండ్లతో చేయించండి. ఖాళీగా ఉన్నావు కదా ఈరోజు బిర్యానీ వండి పెట్టు, ఇదిగో పలానా టైగర్ అలా బాగా వండాడు చూడు, అలా ఉండు అని చెప్పి వీడియో చూపించి వండించుకొని తినండి. తేడా వస్తే మా బావని కూడా తిట్టండి మీ హస్బెండ్స్ తో పాటు. ఏంటిది ఇప్పుడు వేయలేదు కస్తూరి మేతి. మరి ఎందుకు వేస్తున్నారు బాబోయ్? నీ మీద ట్రై చేస్తున్నాను. ఎందుకండి మనకి ట్రై చేయలేని. ఇప్పుడు ఇది వేసాం కాబట్టి పోయిందంటారు. అంత లేదు కానీ కలర్ఫుల్ గా ఉంది. బాగుంటుంది. అంతే కలిపింది. రాయుడు గారిలో చేయలేకపోవచ్చు కానీ రాయుడు గారి ప్రాసెస్ వేరేది. నువ్వు చేసేగా. నేను చేశాను నిజంగా. ఒక 75% దింపా. రాయుడు గారి మిలిటరీ హోటల్. ఇది కాకినాడ బిర్యానీ పెడదాం. ఇది ఏమంటారు, చిన్నోడు మిలిటరీ హోటల్లో బిర్యానీ.
ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం, ఫ్రిడ్జ్ లో పెడదాం. పక్కన కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తాను. 2 రోజులు అయిన స్నానం చేసి పంపొచ్చేస్తుంది. చెప్పండి ఏంటి ఇప్పుడు? అరగంట అని చెప్పాడు, స్నానం చేసి వస్తానని. గంటన్నర అదే ఎంత టైం ఎక్కువ తీసుకుంటే అంత బాగా మ్యారినేట్ అవుతుందని అలా చేసాం. ఆల్రెడీ పింక్ కలర్ లో కనబడుతుందండి ముక్క. బాగుంది. వండక ముందే మంచి మటన్. కుక్కర్ లో ఇప్పుడు కుక్కర్ వేసేయాలా? ఎన్ని విజిల్లు పెట్టాలి కుక్కర్ లో? మళ్ళీ ఆయిల్, కొంచెం ఆయిల్ ఆన్ చేయి. ఎందుకు ఆన్ చేయడం? కుక్కర్ దాని మీద పెట్టాలి కదా. అందులో వేసిన తర్వాత ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా. నేను అలా పెట్టను కదా, హీట్ అప్ చేయాలి ఫస్ట్. పెట్టండి, సరే చేయండి ఏదో ఒక అప్పు. మనం అంతా గ్యాస్ వెలిగించడం రాదు కానీ వంట చేస్తాడు ఈయన. ఇగో ఆడోళ్ళు అలా కట్టేస్తారు మనం చెప్పకుండా. మంచిది సార్, అది కడితే రేపు పొద్దున్న ఏం ఇబ్బంది ఉండదు. మీ ఓడి ఏమైనా తక్కువ పిల్ల బచ్చాడు వచ్చి ఏదో ఒకటి తిప్పేస్తాడు తిన్నాడు. వెరీ గుడ్. కుక్కర్ పెట్టి అందులో ఈ మటన్ వేసేస్తాను. నాకెందుకో సూపర్ ఉంటదేమో అనిపిస్తుంది. మంచి స్మెల్ వచ్చింది. నువ్వు వీడియో కోసం అన్నావు మామూలుగా? లేదు లేదు, సీరియస్ గా. అసలు మీరు చేస్తున్నారంటే అసలు నేను ముందే అనేస్తాను. ఎందుకంటే మీరు నేను ఎప్పుడు వంట చేసినా ఏదో ఒక పేరు పెడతారు. మీకు ఎప్పుడు పేరు పెడదామని నేను రెడీగా ఉన్నాను. దొరికింది అవకాశం నాకు. సమస్యలు అంత ఛాన్స్. చూద్దాం. ఇప్పుడు ఒక 3 విజిల్లు పెడదాం కుక్కర్. అలా కాదు, బిర్యానీ గిన్నె పెట్టి ఏంటి అది ఏదో పెట్టారు. హీట్ అవ్వాలనా? రే వాడండి, గ్యాస్ దొరకట్లేదు. గ్యాస్ ఆదా చెయ్యండి. మళ్ళీ అదేం మోగ పెట్టరు ఇంకా మగ్గని అప్పుడు పెడతా. బా నీకు బాగుందిరా ప్లేస్ శుభ్రంగా కూర్చుని. దురంధర్ సినిమా, ఎస్ దురంధర్ 2 నేను మా రంజాన్ నెలలో స్టార్ట్ అయింది. నేను చూడలేదు, తర్వాత కుదరలేదు. అయితే మీరు ఇప్పుడు బిర్యానీలో టమాటా కూడా వేస్తున్నారా? వావ్ సూపర్. ఇది ఆన్ చేయండి. ఇది ఉంచుకున్నారు ఎందుకు? చూసారా? వద్దులే, ఒకటి చాలు. హోమ్ మేడ్ నెయ్యి. మళ్ళీ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఎస్, ఇప్పుడు ఫస్ట్ లో. ఓకే, హోమ్ మేడ్ నెయ్యి. ఓకే సూపర్. ఏంటి నెయ్యి అయింది? అక్క ఓన్గా చేసింది. ఫ్లాష్ మ్యాన్ లాగా లాగా ఇయ్యాలి. అంత నెయ్యి వేస్తే అంత టేస్ట్. నెయ్యి ఈజ్ ఏ గుడ్ ఫ్యాట్, యూనో అండర్స్టాండ్. మేము ఇల్లు కట్టుకుంటే ఇలాంటివి కొనుక్కుంటాం. కడుతున్నారు ఏదో అట్లేరా. ఏంటన్నారు? నేనే చేసేది వంట మీరా? వేసాను సార్ చేత్తో అలా తీసి. మరి నన్ను అడిగి గంధం చెక్క అంటే చెక్క ఎందుకు వేస్తారా? పసుపు అది అది ఇది అది చెప్తానండి. ఏంటి లై ఇదే కదా ఇది. ఆగరా. కిస్మిస్ తిను, తీగా ఉంటది. తిను కావాలి. గట్టిగా నవ్వులు, ఎండిపోయిన కిస్మిస్ గట్టిగా నవ్వులు రోట్లు పెట్టుకుని మొత్తం. తెలియలేటరా నీకు? ఏంటని అడుగుతున్నావు? సాజీరా. బాబోయ్, సాజీరా వేసారంటే మీరు పెద్ద చెఫే. పెద్ద చెఫే. ఏంటంత తక్కువ మసాలాలు వేస్తున్నారు? లైట్ గా ఉండాలి మనకి, హెవీగా ఉండకూడదు. మీ నాన్న చాలా తక్కువ మసాలాలు వేసారా? మీరే చేసేయండి రా. వద్దు ఏం చేయకరా బాబు. ఇప్పుడు అటు ఇటు అయ్యిందనుకో, ఇప్పుడు మీ నాన్న మన వల్లే పోయింది అంటాడు. ఎత్తనాడు ఇంకా ఎత్తనాడు. మన వల్లే మీరు ఏమన్నారని వేసాం సార్. మీకు నచ్చింది చేసుకోండి, మాకు తెలియదు. మీకు నచ్చింది చేసుకోండి. ఏరా బాబు, మరి ఒకటే వేసాడు మీ నాన్న కక్కుర్తిగా. ఇదేంటి బంతి? ఏంటది? ఈ బంతి కడిగేసి మళ్ళీ అందులో వేసేస్తారని కంప తీసా బంతిని. గరిట. ఓ సూపర్ స్మెల్. పడాలి నెయ్యి కదా, ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్. మీ ఇద్దరు వీడియో లేదు, ఏమి లేదు. మీరు వెళ్ళిపోయి నేను చేసుకుని వస్తాను. ఓకే. పింక్ కలర్ లో రావాలి మొక్క మంచిగా, అంటే పీస్ అయిపోలేడు. రెడీ? కలర్ లో వచ్చి ఇలా పట్టుకుంటే విడిపోవాలి. ఎక్కడ లేరు శత్రువులు, వీడు ఒక్కడ చాలు. ఆయిల్ జీడిపప్పు ఆనియన్స్ సరిపోతాయండి అయ్యి. నేను జీడిపప్పు, జీడిపప్పు, ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర. అది కదా, అది ఉంటుంది కదా మనం ఎలా పట్టుకొని ఇస్తారు. అంత పెద్ద బిర్యానీ కాదు నాన్న ఇది, అది పట్టుకొని చెప్పడానికి. మా బావ చూడండి, ఆనియన్స్ సరిపోతున్నాయి అన్నానని మీ నాన్న మళ్ళీ ఆనియన్స్ కోసుకుంటాడు అక్కడికి వెళ్ళి. మీ డాడీకి రాదురా వంట అయితే. నాకు వచ్చిన ఎవడు చెప్పాడు రా? నాకు వచ్చిన ఎవడు చెప్పాడు? ఇది ఎక్కడ షాక్ రా? ఓకే, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి.
నెక్స్ట్ పచ్చిమిర్చి కొయ్యలేదు మసాలా దాని ఫ్లేవర్ దిగుతుంది కదా. దిగక్కర్లేదు, అలాగే ఉండాలి. ఇది గుంటూరు స్టైల్, కాకినాడ స్టైల్. కాకినాడలో ఉన్న గుంటూరు స్టైల్ అంటారా? ఓకే, ఏదో మీ నాన్న ఏదంటే అది డౌట్లు అడక్క నువ్వు. నెక్స్ట్ టమాటాలు అల్లం వెల్లుల్లి చేద్దాం. ఆగరా. ఓకే, మగ్గిపోయినాయి అన్నీ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం. చాలు 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 చాలు. బాబోయ్ బిర్యానీలో బాబోయ్ అయితే చాలండి. ఒక పక్కన కుక్కర్ అరుస్తుంది, ఒక పక్కన కుక్కర్ అరుస్తుంది. ఆగలే. మసాలా స్మెల్ వస్తే చాలరా, ఆకలి వేసేస్తుంది నీకు. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు పుదీనా ఎందుకో నాకు కోపం ఉంటుంది ఏమనిపిస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. కింద మాడట్లేదు కదా. కొత్తిమీర పుదీనా కలిపేసి వావ్ ఉడికిందా మంచిగా. అందులో అందులో ఉడికిపోద్దా? మ్యాక్సిమం ఉడికిపోయింది 70%. కుక్కర్లో అది కూడా పోలేదండి. ములికి కూడా ఉంది. ములికి పోద్దేమో అనుకున్నాను. కుక్కర్లో వేసేస్తారా? పోసేద్దాం. వాటర్ కావాలా? వాటర్ తాగాలి మళ్ళీ. ఆ వాటర్ టేస్ట్. అది మటన్ పీసులు అన్నీ మళ్ళీ ఇందులో వేసుకుంటున్నారు. ముక్కలన్నీ వేసేసి ఓ దెబ్బ కలుపుతున్నాం. 10 నిమిషాలు మగ్గనిస్తే పావుగంట సేపు. మూలికి కూడా కుక్కర్లో వేసి మూలిగిపోద్ది అని భయం వేసింది. మూలికి ఉంది అదిగోండి లోపల. అది నాకే సార్. గంట నుంచి ఉడకబెడుతున్నారు సార్, ఆకలేస్తుంది. ఏంటిది? నీ దెబ్బే నాది కాదు. నేను ఎప్పుడో మొదలెట్టుకుంది. నీ పాటికి అయిపోను కూడా. ఏంటి ఇప్పుడు పాలు వేస్తున్నారు? ఏంటి ఇందులో టీ పెడుతున్నారా? మటన్ టీ పాలు వేస్తున్నారా మీ నాన్న? 1 గ్లాసు 2 గ్లాసులు 2 గ్లాసులు పాలు. నేను కలుతాను. మోషన్స్ ఏం అవ్వవు కదరా మనకి. డాడీ ఉన్నారు కదా. ఒరే నీకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు చూడు ఇన్స్టాలో. ఏమని? వచ్చి నీ ఫోన్తో నేను ఇన్స్టా పట్టుకురా. నా దాంట్లో నుంచి నీకు ఏమైనా మెసేజ్ వచ్చిందో చూడు. నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. అందరికి మెసేజ్లు పంపుతున్నారు నా అకౌంట్లో నుంచి. చూడు వచ్చింది ఏమన్నా. ఆపండి సార్, సౌండ్ ఆపండి. నొక్కు వినిపించు. హాయ్ చిన్నోడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. మీ మావయ్యని నేను కల్పించమంటే మీ మాయ అస్సలు కల్పించట్లేదు నన్ను. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు చెప్పాలి, సరేనా? ఐ లవ్ యూ. నేను క్రియేట్ చేయనా? అయ్యా నేను క్రియేట్ చేయనా? నేను క్రియేట్ చేయనా? ఇన్స్టాగ్రామ్ లో అదేదో ఫిల్టర్ వచ్చింది గైస్, అందులో ఉంది. ఎన్ని గ్లాసులు వాటర్ ఇది? ఇది 5 గ్లాసులు బియ్యం చేస్తున్నాం. 9 గ్లాసులు వాటర్. 9 గ్లాసులు వాటర్. ఓకే, పాలు 2 గ్లాసులు సెపరేట్. పాలతో 7 అవి 9. ఓకే, మసాలా లాగింది. మా బావ కూడా నాగలాగి అలా పడతాలు ఉండేస్తాడు. మొక్క పింక్ రాలేదు, నలుపు వచ్చింది మొక్క. ఈ జన్మలో మనకు పింక్ చేయడం రావట్లేదు మొక్కని. ఇంకైతే పింక్ వస్తుంది. రైస్ వేసేస్తారా? అప్పుడేనా మరగాల. ఓకే, మరిగిన తర్వాత టేస్ట్ చూద్దాం. కాంట్ వెయిట్ టు ఈట్. ఇంకేంటి మసాలా వేయాలా? ఓయ్ మీ నాన్న తిప్పుతున్నాడు రా. మసాలా ఈ మసాలా ఎసరు రావాలి, వాళ్ళు ఎవరో రావాలని. తగ్గిందా వచ్చిందా ఎసరు? ఇంకా మరగట్లేదు. పెద్ద మంట పెట్టారా? మంట. బాబోయ్, అది ఎప్పుడు బాగుద్ది? అరగంట అని చెప్పి 1 గంటన్నర పడుకున్నాం. ఆకలేసేస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటుందిరా. ఆకలేస్తుంది కదా. వీడి ముఖం చూడండి ఎలా అయిపోయిందో పాపం ఆకలికి. చాలాసేపు కష్టపడ్డ తర్వాత కొత్త ఆడుతుంది. వేసేయండి బాబు, మీకు దండం పెడతాం. త్వరగా చేయండి, ఆకలి వేసేస్తుందండి బాబు. రైస్ ఏంటి ఎండిపోయినాయి. కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక దెబ్బ నీట్గా కొత్తిమీర వేసేద్దాం. అబ్బా పైన పడింది, మండుతుంది. కొద్దిగా నెయ్యి వేద్దాం పైన లాస్ట్లో. ఫైనల్లీ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. చిన్నోడు మొక్క తీసుకొచ్చారు, టేస్ట్ చూద్దాం. సార్ గురువు గారు ఒకసారి వెళ్ళరండి అమ్మి. ఏగల బొద్దింకలు కాదు కానీ కుర్రోడు మొక్కకి కొంచెం కష్టపడుతున్నాను. కొంచెం కత్తిరేతో ఏమన్నా కట్ చేసి ఇవ్వచ్చు కదా. తింటాడు తెలుసు. వండిన వాళ్ళు మీరైతే. అలా ఎందుకు వచ్చింది? గట్టిగా ఉందో జెల్లీలా ఉంది. చాలా గట్టిగా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ ప్లేట్లోకి వచ్చినాయి. ఇప్పుడే చిన్నోడా ఆ మొక్క దెబ్బేసింది కానీ ఇదిగో ఈ మొక్క చూడు మెత్తగా ఉంది. మళ్ళీ ఈ మొక్క దెబ్బేసింది. ఒకటే మేకత కొట్టాడు కదా. ముందు రైస్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. రైస్ టేస్ట్ చూద్దాం. రైస్ ఫ్లేవర్ చాలా బాగుంది. రైస్ ఫ్లేవర్ ఎలా ఉంది? గురువు గారు ఎలా ఉంది రైస్ ఫ్లేవర్? మొక్క పరిస్థితి ఏంటి? ఒకళ్ళు తినగలమా? ఇద్దరు? అది మీది అదే ఒక మొక్క బాగుందో మొక్క ఏంటి ఎలా? చాలా మెత్తగా అయిపోయింది అది. చూడు. ఓ సూపర్. మళ్ళీ ఈ మొక్క బాగలేదు. మళ్ళీ ఈ మొక్క మళ్ళీ గట్టిగా ఉంది. అదే సాగుతుంది. ఇది సాగుతుంది. ఆ వీడియోకి చూపిస్తానులే మటనోడికి. ఇంకో ఇది మళ్ళీ సూపర్. సార్ మీది ప్రాబ్లం ఏం కాదులేండి, మొక్కలే తేడా. రైస్ ఏంటి డ్రై అయిపోయింది. ఇంకో గ్లాస్ వేసేయాల్సి ఉంటుంది, ఒక 1/2 గ్లాసు నీళ్లు. కానీ ఫ్లేవర్ చాలా బాగుందండి. దెబ్బేసిందా మీకు? ముక్క దెబ్బ. ఇదిగో ముక్క ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది టేస్ట్ అయితే బాగుంది. నువ్వు చూసావు ఒకే తొడ. ఒక తొడ మరి ముక్క ఏంటి? ఒక ముక్కుడికి ఒక ముక్క ఉడకలేదు ఏంటో అర్థం కావట్లేదు నాకు. అదే అర్థం కాదు.
మేము ఇది ఏరియా అండి, ఇది సినిమా రోడ్ లో ఉన్నాము. ఇక్కడ విజయలక్ష్మి వర్క్స్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అని ఒకటి ఉంది, దాని పక్కనే చిన్న షాప్ ఉంది అనమాట. బామ్మగారు వేస్తున్నారు 2 పొయ్యిలు పెట్టుకుని. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? కారంగా మండిపోతూ భలే ఉందండి. కారంగా ఉంది, అలాగనే తినకూడదంటే తినలేకపోతుంది. అదే ఊతప్పం కూడా చెప్పాం, ఊతప్పం తీసుకున్నాం. 2 చట్నీలు. ఈ చట్నీ అయితే వెళ్ళిపోతుంది, మామూలుగా లేదు. కాలుతుందా? భలే ఉన్నాయి. సపోర్ట్ చేయండి ఇలాంటి అట్లా కాకినాడలో ఉంటే పక్కా విజిట్ చేయండి ఇక్కడికి. ఈ షాప్ కి సినిమా రోడ్ లో ఉందన్నమాట. చిన్న బండి, చిన్న షాపు. వెతుక్కోండి, జాగ్రత్త వెతుక్కుంటే దొరుకుతుంది. HP గ్యాస్ పక్కన సత్యగౌరి సెంటర్. సత్యగౌరి సెంటర్ అండి గైస్. మేము బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసి దురంధర్ సినిమా చూస్తున్నాం. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. పర్ఫెక్ట్ డే అండ్ బయట వేడి మాత్రం చంపేస్తుంది బాబా. ఏసీ గది నుంచి బయటికి వెళ్ళకపోతున్నాం. వచ్చాయి నువ్వు కూడా. ఇంకెవరేమంటారు హోంవర్క్ చేయకపోతే? నేను చదువుకోకపోతే ఊరుకోండి. మ్యాంగో క్రీమ్, మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంది ఐస్ క్రీమ్. నాన్ స్టిక్ అంట తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి. ఐస్ క్రీమ్ చాలా బాగున్నాయి. షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. పుల్ల ఐస్ కూడా చాలా బాగుంది. భలే ఉన్నాయి. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.